నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ మధు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కవి, గాయకులు. అన్న పాటలు అందరికి తెలుసు గానీ, అన్న కొంతమందికే తెలుసు. అన్నను మనం ఫస్ట్ ఇన్వైట్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. బాగున్నారా అన్న? బాగున్నా తమ్మి. సో, చాలా మీ బాగున్నా. పాటలు చాలా మందికి తెలుసు. మీ పాటలు మీరు రాసిరని తెలవని పాటలు గూడా చాలా మంది పాడుకున్నారు. అవును. అవును. ఒక కవిగా, ఒక కళాకారునిగా అవును. తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు. ఇప్పుడు జాక్ ఇందులో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు గదా! అవును. ఒక్కసారి మీ ప్రస్థానం చెప్పే ముందు ఒక పాటతోని తెలంగాణ పాట గావచ్చు, ఉద్యమకారుల పాట గావచ్చు, ఏదైనా ఒక పాటతోని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. తప్పకుండా తమ్ముడు. తెలంగాణమా నీకు వందనమమ్మా, వీరులగన్నా విప్లవ తల్లివమ్మా. తెలంగాణమా నీకు వందనమమ్మా, వీరులగన్నా విప్లవ తల్లివమ్మా. మృతవీరుల త్యాగముతో పల్లె పల్లె ఎర్రబారి ఎట్టి చాకిరెదిరించి దొరలకెదురు తిరిగినవు. నైజమోని నాజీలను తరిమి తరిమి కొట్టినవు. తెలంగాణమా నీకు వందనమమ్మా, వీరులగన్న విప్లవ తల్లివమ్మా. ఈ పాట గద్దర్ నాకు చాలా ఇష్టమైనటువంటి పాట. మీరు చా రాసిర్రా? ఇది అంటే నేను తెలంగాణ ఉద్యమంలో మొదటిసారి రాసిన పాట ఈ పాట. ఓకే. ఓకే. అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఆహ్, ఆహ్, ఆ చరిత్రను ఖచ్చితంగా ఒక పాట రూపంలో తీసుకురావాలనుకున్నప్పుడు, ఒక అద్భుతమైనటువంటి పాటగా దీన్ని చాలామంది ఆదరించినటువంటి పాట. ఈ పాట ద్వారా అనేక పాటలు రాసినాం. మొట్టమొదటిసారిగా నేను రాసిన పాట ఇదైతే హ్మ్. తెలంగాణ ఉద్యమంలో. తర్వాత చాలా పాటలు రాసుకుంటొచ్చిన. ఎన్ని పాటలు రాసుంటారన్న మొత్తం? అంటే మొత్తం రాసినయి దాదాపు నేను 1000 పాటలకు పైనే రాసిన. హ్మ్. అయితే తెలంగాణ ఉద్యమంలో అంటే పాట రూపంలో చెప్పాలనుకుంటే, దీనికి గూడా ఒక ఎంత లేదన్నా ఒక 100 పాటలు రాసుంటా. దాదాపుగా దాంట్లో హైలైట్ అయినటువంటి పాటలు 'గూడు నిడిసినమ్మ గుడిసె నిడిసినం' అనే పాట కాడి నుంచి మొదలుకుంటే, హ్మ్. ఇట్లా అనేకమైనటువంటి పాటలు. చాలా మంది అమరుల మీద గూడా రాసిర్రు. అమరుల మీద గూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు గూడా రాసిన. హ్మ్. తర్వాత సమస్యల మీద రాసిన. తర్వాత కార్మికుల మీద గూడా రాసిన. మహిళల మీద గూడా రాసిన. అట్లా అంటే ఒక్కటనేది ఏం లేదు. ఇప్పుడు కవికి ఎప్పుడు ఏ అహా! సమస్యొచ్చినా గాని గూడా పాటలు ఎందుకు రాయాలనిపించిందన్న మీకు? అంటే నాకు పాటలు ఎందుకు రాయాలనిపించింది అనంటే, నేను కొంత మా కుటుంబం మొత్తం అంబేద్కర్ వైపు అంటే దళితయిజం, తర్వాత అంబేద్కర్ సిద్ధాంతాలకు బాగా కట్టుబడినటువంటి వాళ్ళు. హ్మ్. నా కుటుంబ నేపథ్యం గూడా మొదటి నుంచి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతోనే. అప్పుడు నాకు మొట్టమొదటిసారిగా మాస్టర్‌జీ అన్న ఆయనను మేము మా గ్రామానికి ఆహ్వానించినాం. అప్పుడు నేను అంతకుముందు సినిమా పాటలే బాగా పాడుతుంటే. సినిమా పాటలు, జానపద గీతాలు. తర్వాత నాకు ఉద్యమ పాటల కోసం నాకు పెద్దగా తెలవదు. హ్మ్. ఆ క్రమంలో మాస్టర్‌జీ గారు మా దగ్గరకొచ్చి ప్రోగ్రామ్ జేసినప్పుడు, అప్పుడు ఆయన 'అందుకో దండాలు బాబా అంబేద్కర్' అనే పాట నుంచి అవును. నాకెందుకో ఆయన పాట కొంచెం డిఫరెంట్‌గా దళిత సాహిత్యం అవును గదా! మనకు దళితులకు నిజంగా మనం ఇంకా గూడా కులం అనే ఒక దీంతోని బాగా అణచివేయబడుతున్నాం గదా! అని అనిపించింది నాకు. తర్వాత మనం దీన్నెందుకు తీసుకోకూడదు అనుకోని ఆహ్, ఆయన అసలు వాస్తవంగా ఇక నేను గూడా ఖచ్చితంగా దళితులకు ఖచ్చితంగా మద్దతిచ్చే విధంగా మనం గూడా ఒక పాట పాడాలని అట్లా ప్రతి అంబేద్కర్ జయంతి నాడు ఇగ నేనే పాడేది మా ఊర్ల. హ్మ్. అట్లా నన్ను మా వాళ్ళు అంబేద్కర్ మీద రాసిర్రా అన్న పాటలు? అంటే అంబేద్కర్ మీద రాయడం అనేది చాలా తక్కువ గానీ, హ్మ్. హ్మ్. దళితుల కానీ మీద పాటలు పాడడం గానీ, పాటలు రాయడం గానీ చాలా వరకు ఇక నా ప్రస్థానం అట్లా మొదలైన తర్వాత మళ్ళా నా లైఫ్ అంతా మళ్ళా విప్లవోద్యమం వైపు హ్మ్. మళ్ళింది. హ్మ్. అది అంటే తమ్ముడు. ఎవరు స్ఫూర్తి మీకు? స్ఫూర్తి అనంటే యాక్చువల్‌గా పాట విషయానికొస్తే 'గద్దరన్న' కంటే ముందు మాస్టర్ జీ నేను. ఓకే. తర్వాత నేను ఉద్యమంలోకి ఎళ్ళిన తర్వాత నాకు కీలకంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇక నాకు మళ్ళా మధ్యన 'గద్దరన్న' హ్మ్. ఎంటర్ అయ్యిండు. మీరు రాసిన పాటలలో మీకు నచ్చిన పాట పాడండి. నన్ను గన్న నల్లగొండరో ఓరన్న, అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న, తాగాపోతే నీళ్ళు లేవు, పాడి పంటలు పచ్చగా లేవు. నన్ను గన్న నల్లగొండరో ఓరన్న, అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న,
మాకు మంచి మంచి మంత్రులున్నారు ఓరన్న, అరే మాటల గారడి కంత్రులున్నారు ఓరన్న, ఎస్ఎల్బిసి దస్తామాని ఎగనామం పెట్టినారు, నన్ను గన్న నల్లాగొండరో ఓరన్న, అది విప్లవాల పురిటి గడ్డరో ఓరన్న. ఇట్లా అనేకమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా నల్లగొండ జిల్లా అనగానే పోరాటాల పురిటిగడ్డ అనేది అందరికీ తెలుసు కానీ, కానీ గుండె నిండా గాయమైనటువంటి నీళ్ళ సమస్య, ఫ్లోరిడ్ సమస్య ఉంది అక్కడ. నల్గొండ అంటే ఫ్లోరిడ్ సమస్య. అంటే ఈ సమస్యను ఇక నిన్న మొన్న కొంత ఏందనంటే ఈ ఫిల్టర్ వాటర్ వచ్చింది కాబట్టి కొంత ఇదైతురు కానీ, వాస్తవంగా ఈ నల్గొండ జిల్లాలో సగం ప్రాంతం మొత్తం కూడా దాదాపు మొత్తం ఫ్లోరైడ్ తోని నిండిపోయినటువంటి ఆ జిల్లా. కాబట్టి అట్లా కూడా నాకు నా జిల్లా మీద ఫస్ట్ పాట రాసుకోవాలనుకున్నా. అది కూడా ఈ పాట కూడా చాలా గద్దరన్న ఎప్పుడు నల్గొండకు వచ్చినా, భువనగిరికి వచ్చినా, అసలు నల్గొండ డిస్టిక్ ఎక్కడ అడుగు పెట్టినా ఈ పాటతోనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేది గద్దరన్న. ఈ గద్దరన్న చాలా వాడేది, చాలా సభలలో ఈయన వాడు. అయితే చాలా మంది ఏమనుకున్నారంటే ఇది గద్దరన్నే రాసిండు ఏమనుకుంటారు. తర్వాత గద్దరన్న చాలా సార్లు ఇంట్రడ్యూస్ చేసిండు, నేను కాదు రాసింది తమ్ముడు రాసిండని చాలా వేదికలలో కూడా చెప్పాను. అట్లా ఈ గద్దరన్నకు ఈ పాట అంటే చాలా ఇష్టం. తర్వాత క్రమంలో ఇక గద్దరన్ననే నాకు పెద్ద దిక్కు అయిపోయాడు. ఆఖరికి ఇక నా పెళ్లి విషయంలో కూడా గద్దరనే ముందర నిలబడి చేయవలసి వచ్చింది. అంటే అట్లా పాట ఒక ప్రయాణం అట్లా మమ్మల్ని నడిపించింది. ఓకే, అంబేద్కర్ అయిపోయింది, విప్లవం అయిపోయింది, ఇప్పుడు మళ్ళా ఈ ఉద్యమకారుల వేదిక, ఈ జాక్లో ఎందుకు వచ్చిరన్న? అయితే వాస్తవంగా ఏంటంటే ఎవడోడో అసలు నిజంగా ఎన్నడూ పాట పాడనటువంటి వాడు ఇవాళ మేము ఉద్యమకారులం అని చెప్తాడు. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు వాని మీద కేసేలు లేవు, వాని ఎట్లాంటి కేసులు లేవు, ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. కొంతమంది అయితే టిఆర్ఎస్ జెండా పట్టుకొని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఉద్యమకారులు అనుకుంటారు. అంటే టిఆర్ఎస్ లో తిరిగిన వాళ్ళంతా ఉద్యమకారులు అవుతారా? అట్లా తెలంగాణ వచ్చిన తర్వాత కవులకు, కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చింది. అందులో మీరు అప్లికేషన్ పెట్టుకున్నారా? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు కావాలని మొట్టమొదటి కరపత్రం వేసింది నేను. ఓకే, కళాకారులకు ఉద్యోగాలు రావాలని చెప్పి అప్పట్లో దేశపతి శ్రీనివాస్ అనేటాయనను కూర్చుండబెట్టి, అల్లం నారాయణను వీళ్ళందరిని కూర్చుండబెట్టి, ఇదే పాశం యాదగిరిని ఇప్పుడు మనం మొట్టమొదటిసారిగా మన తెలంగాణ సినిమా డైరెక్టర్ అయినటువంటి బి నరసింహరావు గారిని, మాస్టర్ జీ గారిని, నిస్సార్ గారిని ఇదే ప్రెస్ క్లబ్ లో ఒక సభ పెట్టి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే మేము మొదటిసారిగా ఒక సభ నిర్వహించి కళాకారులందరం కూడా ఖచ్చితంగా ఈ కళాకారులు, ఉద్యమ కళాకారులు, నష్టపోయినటువంటి వాళ్ళు, వీళ్ళు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళకి ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలని మొట్టమొదటి సూచన చేసిందే మేము. ఇవాళ సారథికి, ఇలా తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడ్డదంటేనే ఇవాళ ముఖ్య భూమిక పోషించింది మేము. మీకు ఉద్యోగం వచ్చిందా? నేను దాన్ని రిజెక్ట్ చేసిన. ఎందుకంటే అక్కడ జరిగిందంతా మోసం. ఇప్పుడు మొదలు పెట్టిందే మీరు. అవును, మళ్ళీ ఎందుకు రిజెక్ట్ ఎందుకు చేసిన అంటే నేను ఒక్కరిని కాదు కదా చేసింది ఉద్యమం, నేను ఒక్కరిని కాదు కదా పాట పాడింది. నా వెనకబడి నలుగురు పాట పాడితేనే నేను కూడా నాకు కొంత గుర్తింపు వచ్చింది. అంటే నా టీంలో మొత్తం 10 మంది ఉంటే నా ఒక్కరికే ఆయన లెటర్ పంపుతాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీన్ని నేను వ్యతిరేకించిన. నిజంగానే మేము స్వార్థపరులం అయితే నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పి నేను నిజంగానే సంకలు ఎగిరేసుకుంటా పోయి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగంలో నేను స్వీకరించేవాడిని. కానీ అది కాదు సమస్య. నిజమైనటువంటి ఉద్యమకారులు డప్పు కొట్టినోడు ఉన్నాడు, పాట పాడినోడు ఉన్నాడు, పాదయాత్రలు చేసినోడు ఉన్నాడు, ప్రచారాలు చేసినోడు ఉన్నాడు, ధూమ్ధాములు చేసిన వాళ్ళు ఉన్నారు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా కడుపులో ఎంత దుఃఖం ఉన్నా సరే కానీ కన్నీళ్లు ఆపుకొని పాట పాడిన వాళ్ళు అనేక మంది కళాకారులు. వాళ్ళందరూ నిజాయితీగా ఉద్యమం చేసినటువంటి కళాకారులను పక్కన పెట్టేసి ఇవాళ టిఆర్ఎస్ లో ఎవడు తిరిగితే, టిఆర్ఎస్ పార్టీకి ఎవడైతే భజన చేస్తాడో నిజమైనటువంటి ఇక ఉద్యమకారుడు వాడే అని చెప్పి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. నిజమైన ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇవ్వలే. మరి దాని మీద ఏమన్నా ఫైట్ చేసిరా మీరు? అంటే ఇప్పటికి అదే చేస్తున్నాం మేము. ఇప్పుడు కూడా ఇవాళ టీయూజేఏసీ ఏర్పడడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అదే. ఇక్కడ సమస్య ఏంటంటే నిజమైనటువంటి ఉద్యమకారులను గుర్తిస్తలేదు. ఉత్తోడొచ్చి నేను ఉద్యమకారణం అంటాడు, వాని మీద ఏ కేసు ఉండదు, వాడు ఎన్నడూ నిజంగానే ఒక ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాడు కాదు. ఇవాళ టీయూజేఏసీ ఏ పార్టీకి అనుబంధం? ఏ పార్టీకి అనుబంధం లేదు. ఇది సబ్బండ వర్గాలు, సబ్బండ కులాలు, అన్ని పార్టీలు
అన్ని పక్షాలు ఉంటారు దీంట్లో. నేను కొంతమంది అట్లా నేను చూపియనా అన్న? ఆ! మీ టీయూజేఏసీ కండువాలు వేసుకొని అవును. పార్టీలతోని ప్రచారం చేసేటోళ్ళని చూపియాలన్నా? దొంగలున్నారు కొంతమంది. హ్మ్. వాళ్ళ స్వలాభాల కాదు. కోసం మీ వాళ్ళ దాంట్లో వ్యక్తిగత ఎంతమంది చైర్మన్‌లున్నారు? ఎంతమంది అధ్యక్షులున్నారు? ఎవరికి తెలీదు. కండువ వేసుకున్నోళ్ళల్లా నేనే చైర్మన్ అంటారు. కండువలేసుకున్నోళ్ళంతా చైర్మన్‌లు గారు. హ్మ్. అసలు టీయూజేఎస్‌కి వాళ్ళకి సంబంధమే లేదు. ఆ! టీయూజేఏసీ పేరు పెట్టుకొని హ్మ్. రకరకాల కండువాలు కప్పుకొని హ్మ్. ఒకడేమో కాంగ్రెస్ పార్టీకి భజన చేస్తాడు. హ్మ్. ఒకడేమో టీఆర్ఎస్ పార్టీకి భజన చేస్తాడు. ఈ భజన చేసేటోళ్ళంతా హ్మ్. వీళ్ళు ఎవరికి భజన చేస్తుర్రు? వీళ్ళ స్వలాభాల కోసం. ప్యాకేజ్ వీళ్ళ కోసం. వ్యక్తిగత ప్యాకేజ్ కోసం హ్మ్. వీళ్ళు టీజేఎస్ అని పేరు పెట్టుకొని హ్మ్. కండవలు కప్పుకొని తిరుగుతారు. వాళ్ళు నిజంగా అంటే ఉద్యమకారులు. మీ సంఘంలో సభ్యులు కాదా వాళ్ళు? అరే మీ వాళ్ళని మా అసలు నిజంగా ఒకప్పుడు మా సభ్యులే. ఆ! ఎప్పుడైతే ఈ కండవలేసుకొని పోయి, ఎప్పుడైతే వీళ్ళు వ్యక్తిగత స్వలాభాల కోసం, వీళ్ళ ప్యాకేజీల కోసం బయటికెళ్ళిపోయారో, హ్మ్. మేమే వాళ్ళను బహిష్కరించినాం. ఓకే. మీ మేము సంఘం నుంచి తీసి సస్పెండ్ పడేసినాం. చేసేసిర్రు. సస్పెండ్ చేసేసినాం ఆ! వాళ్ళని. వాళ్ళ కొంతమందిని మీరు మాకు వనికిరారా నాయనా, మీరు పోయి నిన్న వానికి నిన్ జోకుర్రి అని చెప్పినాం. నిన్న గూడా అవును. అంబేద్కర్ విగ్రహం దగ్గర కండువాలేసుకొని నేనే చైర్మన్‌లని మాట్లాడుతున్నారు కదా! సిగ్గుచేటైన విషయం ఇది. బుద్ధుండాలె. ఏడ ఉద్యమం చేసినావో జూపి, మేము జూపిస్తాం. నీకేడ కేసులైనయి చూపి, హ్మ్. మేము జూపిస్తాం. మా రికార్డ్ అంతా జూపిస్తాం. ఆటల కాడ్నించి, పాటల కాడ్నించి, మాటల కాడ్నించి, కేసుల కాడ్నించి జూపిస్తాం. అంటే నువ్వు ఏడ ఉద్యమకారునివైనావో నాకు జూపి. మీ ఇయాల కన్ సంఘంలోనే సమన్వయం లేదు. మీరు హ్మ్. రాజ్యంతోని ఏం అసలు మాకు పోరాడుతారన్న? అసలు మా సంఘం గాదు వాళ్ళు. మీరు మళ్ళా మళ్ళా అనకుర్రి. మా హ్మ్. సంఘమే గాదు ఆళ్ళు. ఆ! ఆళ్ళు మేము తీసేసినాం వాళ్ళను. మరి మీరెందుకు ఖండిస్తలేరు? మీ మీ కండువాలేసుకొని వాళ్ళు అది చేస్తున్నప్పుడు, మీటింగులు చేస్తున్నప్పుడు మీరెందుకు ఖండిస్తలేరు? మేము చాలా సార్లు చెప్పినాం. చాలా మందికి తెలవకపోవచ్చు గానీ, హ్మ్. మాకు వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు టీయు జేఏసే కాదు. కొంతమంది ఉద్యమకారుల పేరు మీద కొంతమంది దొంగలు మోపయిర్రు. వాళ్ళతోని తస్మత్ జాగ్రత్తగా అని చెప్పి అనేక సార్లు మేము మా ఉద్యమకారుల తరపున అన్ని జిల్లాలకు మేము మెసేజ్‌లు పంపుతున్నాము. వీలైనప్పుడల్లా మీలాంటి మీడియా ముందు మాట్లాడుతున్నాము. హ్మ్. పత్రికలల్ల ప్రకటనలు చేస్తున్నాము. ఇవాళ ఏమైంది? 100 మంది, 200 మంది ఉన్నటువంటి జేఏసీ ఇయాల 20 మందికి ఎందుకు పరిమితమైంది మీరు? హ్మ్. మీ ఎందుకు లేరు మీ దగ్గర? ఆ ఉన్న 20 మందిలో గూడా ఎవడన్నా ఉద్యమకారుడుర్రా? చూపియగలుగుతారా? రేపొచ్చి సర్టిఫికేట్‌లు చూపిస్తారా మీ కేసులు ఎన్నున్నాయో చూపియగలుగుతారా? మేము చూపిస్తాం రేపు 28 తారీఖు నాడు. హ్మ్. 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్‌లో హ్మ్. ఉద్యమకారుల సమ్మేళనం ఉంది. ఆ రోజు మీరు గూడా రండి వీలైతే. ఓకే. ఆయల్ల మా సత్తా ఏందో అడ్డ మీది కూలోళ్ళని తీసుకొచ్చి, ఈళ్ళు ఉద్యమకారులు నా ఎనకెంబడి ఇంతమందురంటే మేము 100 నువ్వు తీసుకొచ్చేది 100 మందేం గాని, వేల మందిని తీసుకొస్తాం. కానీ మేము ఆ స్వలాభాల కోసం, మేము రాజకీయ పార్టీ స్వలాభాల కోసం, మేము అడ్డ మీది కూలీలను తీసుకొచ్చి ఉద్యమకారులని చెప్పాల్సినటువంటి దీనస్థితిలో మేము లేం. నిజమైనటువంటి ఉద్యమకారులు 10 మందిమైనా సరే, హ్మ్. 100 మందిమైనా సరే ఉంటాం గానీ, వందల మందిని డీసీఎంలలో ఎక్కించుకొని వీళ్ళే ఉద్యమకారులని చెప్తుర్రు చూడు, నిజంగా సిగ్గుండాలె. అదే. అట్లాంటి వాళ్ళు ఇంకా గూడా మేము ఉద్యమకారులమని చెప్తుర్రు చూడు, హ్మ్. ఇవాళ మీరు చేసేటువంటి పద్ధతులన్నీ గూడా ప్రజలు గమనిస్తుర్రు. దయచేసి మీకు రాజకీయ ఎజెండా ఒకటుంటే, ఆ ఎజెండా ప్రకారం మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరేదైనా చెప్పుర్రు గానీ, టీజేఎస్ అని చెప్పకండి. ఓకే. ప్రజలు రేపు బుద్ధి చెప్తారు మీకు. తొందరలో బుద్ధి చెప్తారు. అది దగ్గరలో ఉంది ఆ సమయం ఖచ్చితంగా. ఓకే. మీ సంఘం ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించాలని జెప్పేసి కాంగ్రెసోళ్ళు, తర్వాత బీసీ సంఘాలు హ్మ్. అందరూ ఫైట్ జేస్తుర్రు. దాంట్లో భాగస్వామ్యం ఉందా మీ సంఘానికి? తప్పకుండా. 100% ఉంటది. ఆ! 75 ఏండ్ల నుంచి బీసీలు గోసపడ్డరు. అరిగోసపడ్డరు. మోసపోయిర్రు. ఇంకెంత కాలం ఉంటారు? హ్మ్. ఇవాళ బాధాకరమైన విషయం అంటే ఏందంటే ఈడ విషయం ఏందంటే, హ్మ్. బీజేపీ వాళ్ళు కేంద్ర సర్కారు ఇవ్వాలని అంటున్నారు. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వము మేము నిరసనలు జేత్తున్నాం, ధర్నాలు జేత్తున్నాం అని జెప్తున్నారు. హ్మ్. బీసీ సంఘాలన్నీ జేస్తున్నారు. హ్మ్. మరెందుకైతలే? అసలు విషయం ఏందనంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ! ముందుగాల అసలు కేంద్ర ప్రభుత్వము హ్మ్. ఇయాల బీజేపీ పార్టీలనే కొంతమంది ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నా అని చెప్పేవాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. మరి ఎందుకు నానబెడుతున్నారు? హ్మ్. మరి ఎందుకు నానబెడుతున్నారు? ఎందుకు నానబెడుతున్నారు? ఈడ ఆపిందెవరు? ఈ ఈ ఇది ఇది దీన్ని అడ్డుకున్నదెవరు? అవును. ఒక మనిషి నిజంగానే నిజాయితీగా మాట్లాడాలి ఎప్పుడైనా. అవును. సాటుకొకటి నేటుకొకటి గాదు. మరి ఎవడాపుతున్నాడు హ్మ్. ఢిల్లీలో బోయి అంత పెద్ద కార్యక్రమం జేస్తే హ్మ్. ఎందుకు స్పందించలేదు? హ్మ్. ఇయాల నువ్వు ఏ కార్యక్రమం అయినా గాని పిలవంగానే ఈడకొచ్చి జింకానా గ్రౌండ్‌లో మీటింగ్ పెడతావే. అవును. మరి ఇక్కడున్నటువంటి బీసీలంతా కలిసి ఢిల్లీకొస్తే మరి నువ్వెందుకు రాలేదు? ఇక కాంగ్రెస్ విషయానికొస్తే హ్మ్.
అంటే కాంగ్రెస్ విషయం ఇంత ముందుకు ఏదైనా ధర్నాలు చేస్తే ప్రతిపక్ష పార్టీలు అంటే మీలాంటి సంఘపోలు చేసేది. అవును. కానీ ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళే ధర్నాలు చేస్తున్నారు గదా! అందుకే విషయం ఏందనంటే, అధికార పార్టీ ధర్నాలు చేస్తుందంటే, వీళ్ళ స్వభావం గూడా ఉన్నది. వీళ్ళేం సుద్దపూసలేం గాదు. బీసీలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ గూడా. పాపం మా వోళ్ళకి అర్థమైతలేదు. హ్మ్. బీసీలను హ్మ్. మొన్న ఏమైంది? 42% ఖచ్చితంగా అమలు పరుస్తాము. మేము ఖచ్చితంగా దీన్ని తీసుకొస్తామని చెప్పిర్రు. హ్మ్. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్‌లొచ్చినాయి. హ్మ్. ఏం అమలు పరిచిర్రు? ఏం జేసిర్రు? పాత ప్లేట్ రిజర్వేషన్. ఫిరాయించలే లేదా? అవును. ఇది ప్రజలు గమనిస్తలేరా? రేపు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు బీసీలు. హ్మ్. ఓకే. ఒక కళాకారునిగా చెప్పు, ఒక సింగర్‌గా చెప్పు. హ్మ్. బాలసుబ్రహ్మణ్యం రవీంద్ర భారతిలో స్టాచ్యూని పెడతాంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఒక కళాకారునిగా చెప్పు. బాలసుబ్రహ్మణ్యం అంటే ఆయన గాయకునిగా గౌరవిస్తాం. హ్మ్. ఆయన లక్షల పాటలు పాడిండు అన్ని భాషలల్లా. అట్లా మాకు ఆయన మీద కొంత గౌరవం ఉంటది తప్ప, హ్మ్. ఇవాళ తెలంగాణలో అవును. ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎంతోమంది బిడ్డలు నేలరాలిపోతుంటే, ఈయన ప్రధానంగా హ్మ్. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నప్పటికీ, అసలు తెలంగాణను అసలు ఇవ్వగూడదు. రాష్ట్రాన్ని 2 ముక్కలు జేయగూడదు. ముక్కలు జేయొద్దు, చెక్కలు జేయొద్దని చెప్పి ప్రధానంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్లో హ్మ్. ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం ఒకడు. అంటే ఒక గాయకునికి ప్రాంతాన్ని అంటగడతారా అని? అట్లా గాదు. నేనేమంటున్నా అంటే, మా ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీస్తావా? హ్మ్. మా ఆత్మగౌరవాన్ని నువ్వు కించపరుస్తావా? మా మనోభావాలను నువ్వు కించపరుస్తావా? ఇవాళ విగ్రహాలు ఎట్లా పెడతారండి? నేనొక మాట అడుగుతున్నా. మీ ఆంధ్ర ప్రాంతంలో హ్మ్. ఇన్ని జిల్లాలల్లా మా తెలంగాణలోని విగ్రహం ఏడుందో చూపియ్యిర్రి. హ్మ్. మా తెలంగాణల చాలా మంది మేధావులున్నారు. హ్మ్. మరి మా విగ్రహాలు ఏమన్నా మీ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయా? మరి మీరెందుకు కోరుకుంటుర్రు? ఉన్న విగ్రహాలే ఉడవీకినాం మేము. యాహ్! సకల జనుల సమ్మె సాగరహారం చేస్తున్నప్పుడు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి విగ్రహాలన్నీ పడగొట్టినాం మేము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు హ్మ్. వేరే అంటే పార్టీ వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు. అవును. ఏడ సెక్రటేరియట్ ముందు. సెక్రటేరియట్ ముందు పెట్టిండు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. అవును. తర్వాత లకిడికప్పుల్లో రోషే విగ్రహం పెట్టిండు. అవును. మొన్న జూబ్లీహిల్స్ పోయి ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటున్నాడు. హ్మ్. అంటే ఈ ఎందుకోసం పనిచేస్తున్నాడు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడంట? ఇలా ఆయన మొత్తం గూడా ఆయన స్వప్రయోజనాల కోసం హ్మ్. ఢిల్లీలో ఆయనకు డబ్బ కొట్టేటోళ్ళు కొంతమందున్నారు. ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది వ్యాపారం. అంతెందుకు ఇవాళ హైదరాబాద్ జీహెచ్ఎంసీలో హ్మ్. ఇప్పటికి గూడా కాంట్రాక్టర్లు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు ఈయన పెడుతున్నాడు. సిగ్గుచేటైన విషయం. అసలు నిజంగా సచివాలయంలో ఎవరు విగ్రహం పెట్టాలి అనంటే గద్దరన్న విగ్రహం పెట్టాలి. హ్మ్. ఒకవేళ నిజంగానే రవీంద్ర భారతిలో పెట్టాలంటే అందశ్రీ విగ్రహం పెట్టాలి. యాహ్! ఇవాళ రోషయ్య విగ్రహం ఎందుకు అవసరం వచ్చింది? హ్మ్. ఇయాల సరే అది పెట్టినవని ఊకోంగానే ఇప్పుడేమైంది? ఆయలనే మా వోళ్ళు గట్టిగా లొల్లి పెట్టుంటే, హ్మ్. ఇయాల ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇయాల ఇక్కడ పెట్టనీయేటోళ్ళం గాదు గదా మనం. అంటే దాన్నేమైనా కూల్చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనా? తప్పకుండా జరుగుతాయి. ఎన్నడో ఒకనాడు ఆ! ఈ రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోకపోతే హ్మ్. ఖచ్చితంగా ఒక ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యమే గాదు, ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు మొత్తం గూడా కూల్చేస్తాం. హ్మ్. ఖచ్చితంగా కూల్చేస్తాం. ఓకే. దాంట్లో ఎట్లాంటి డౌటే లేదు. అట్లేమన్నా మీరేమన్నా కార్యాచరణ కార్యాచరణను ప్రభుత్వం ఇది విరమించుకోకపోతే నెక్స్ట్ కార్యక్రమం అది గూడా ఉంటది. ఓకే. అది విరమించుకోవాలి. హ్మ్. క్షమాపణ జెప్పాలె. ఓకే. ఇయాల మీరు చాలా గొప్పలు మాట్లాడుతుర్రు గదా! అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మంచి పనులు గూడా చేస్తుంది గానీ, ఏం కొంతమంది పనులు చేస్తుంది? ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఏడ ఆహ్, జేసింది? ఎంతమందిని? అవార్డులు ఇయ్యడం గానీ, కొంత ఆర్థికంగా సహాయం గానీ, తర్వాత నంది అవార్డులు తీసేసి గద్దర్ అవార్డులు ప్రకటించడం గానీ, హ్మ్. అంటే కొంతమంది ఉద్యమకారులను గుర్తిస్తున్నది గదా! అంటే మీలాంటి వాళ్ళను ఎవ్వరిని గుర్తించకపోతే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ గాదు. ఒక విషయం ఏందంటే మీరొకటి గమనించాలె. ఆ! ఉద్యమకారులను హ్మ్. ఎవ్వరు గుర్తించలేదు. గత ప్రభుత్వం గూడా గుర్తించలేదు. ఈ ప్రభుత్వం గూడా గుర్తించలేదు. గత ప్రభుత్వం ఏం జేసిందనంటే వాళ్ళకి ఎవడైతే భజన జేషిండో, హ్మ్. ఎవడైతే వాని జెండా పట్టుకొని తిరిగిండో వాళ్ళను ఉద్యమకారులుగా గుర్తించిర్రు. వాళ్ళకో గౌరవాన్నిచ్చిర్రు. హ్మ్. ఇప్పుడు గూడా ఈ ప్రభుత్వం ఏం జేస్తుందనంటే ఖచ్చితంగా ఈళ్ళకెవడైతే అనుకూలంగా ఉన్నాడో, ఇప్పుడున్నటువంటి 5, 6 మంది గూడా గాళ్ళే. హ్మ్. హ్మ్. నేను అనగూడదు గానీ కవులను ఎందుకంటే మనం గూడా ఓ కవి గాబట్టి, ఓ గాయకుడిని గాబట్టి, ఇవాళ నిజంగా హ్మ్.
ఎట్లా ఇచ్చిర్రు మీరు? ఏ ఏ పద్ధతి ప్రకారంగా మీరు వీళ్ళకు తెలంగాణ కోటి కోసం రూపాయలు ఇచ్చిర్రు? వాళ్ళ తెలంగాణ జీవితాన్ని కోసం త్యాగం ఇంతకంటే చేసిర్రు. కాలుక గజ్జ గట్టి, తిండి తిప్పలు లేకుండా భార్య పిల్లల్ని వదిలేసి పాదయాత్రలు చేసినోళ్ళు, మా ఎమ్మడి తిరిగినోళ్ళు వందల మందున్నారు, వేల మందున్నారు. హ్మ్. ఇయాల సిగ్గుచేటైన విషయం ఏందనంటే, మొత్తం కలిపి 30,000 మంది లేరు మా ఉద్యమకారులు. హ్మ్. ఇయాల ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు కదా! ఉద్యమకారులను ఉద్ధరిస్తామని చెప్పి. అవును. ఇప్పుడు అడిగితే ఏమని చెప్తున్నావు? అసలు నిధులే లేవు మా దగ్గర. నిధులొచ్చిన తర్వాత సమకూరుస్తాం. అప్పుడు ఇస్తామని మాట్లాడుతుర్రు. ఇవాళ నీకు అందాల పోటీలు పెడతందుకు, గ్రీన్ సిటీలు, స్మార్ట్ సిటీలు చేసేందుకు నీకు డబ్బులుంటాయి. ఉద్యమకారులకు పెడతందుకు నీ దగ్గర డబ్బులు లేవు. అయితే ఒకటి మీరు అడిగిర్రు కాబట్టి ఏందంటున్నంటే, సరే ఈ ఐదుగురే కాదు కదా! హ్మ్. వీళ్ళే ఉద్యమకారులుగా మీరు ఎట్లా అంటారు? అది కూడా నేనైతే ఖచ్చితంగా తప్పు పడుతున్నా. ఓకే. సరే ఒక గద్దరన్నని మినహాయిస్తే, హ్మ్. కేవలం గద్దరన్నని మినహాయిస్తే కానీ ఉద్యమకారులు ఒక మాట మీద ఉండరు గదా! ఎందుకుండరు? వీళ్ళకు ప్రయోజనం కలగనంత సేపే ఒక మాట. హుహు. వీళ్ళని గుర్తించి ఏదన్నా ఒక డబ్బు ఆఫర్ చేయడమో, లేకపోతే ఒక పదవి ఆఫర్ చేయడమో, ఏదన్నా ఒకటి ఆఫర్ చేయంగానే మళ్ళా ప్లేట్ ఫిరాయించుడే ఇగ ఉద్యమకారులు గూడా. అట్లా కొంతమంది ఉండొచ్చు గానీ, అందరూ అట్లా లేరన్న. ఎందుకనంటే, ఉద్యమకారులు నిజమైనటువంటి నిజాయితీ పరులు కొంతమందున్నారు. ఇప్పుడు బోయ పద్మ లాంటి వాళ్ళున్నారు. హ్మ్. ఆమె ఆమెకు ఆమె దగ్గర ఒక 300 మంది ఉద్యమకారులుంటరు. ఒక్కొక్కరి మీద 4 కేసులుంటాయి. హ్మ్. ఆమె కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వాసి. ఆమెకు అనేక మంది టికెట్ల ఆఫర్‌లు జేసిర్రు. "నువ్వు రా అమ్మా" అని చెప్పిర్రు. హ్మ్. అట్లా నిజంగానే ఉద్యమకారులను ఆమె గూడా మోసం జేయాలనుకుంటే, ఆమె స్వలాభం కోసం పోవాలనుకుంటే ఎన్నడో ఎమ్మెల్యే గూడా అయ్యేది. హ్మ్. కానీ అట్లా గాదు గదా! ఒక అహా! ఒక మాట మీద అయిన తర్వాత మీ డిమాండ్‌లు నెరవేర్చుకోవచ్చు గదా! ఎట్లా నెరవేరుతాయి? ఎందుకు? ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొంత మీరే వాటిని పరిష్కరించే రైట్స్ మీకుంటాయి గదా! ఇగో మేము ఒకడిని ఏం జేసినామంటే, ఓ 10 ఏండ్ల కిందనే ఓ ఎమ్మెల్యేని పంపినాం బుడర్కాన్ని. ఆ! మా పాటకాన్ని. ఆ! వాడు అసెంబ్లీలో పోయి పాట పాడిండు గానీ, ఉద్యమకారుల కళాకారులకు ఏం గావాలో ఒక్కనాడు గూడా నోరు తెరిచి పాట పాడినోడు గాడు. ఒక్కనాడు గూడా మాట్లాడినోడు గాడు. కాబట్టి ఇవాళ రాజ్యం ఏదనుకుంటే అదే జేస్తది తప్ప, ఒక ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన, ఆయన ప్రశ్నలు లేవనెత్తినంత మాత్రాన, ఆయన ఖచ్చితంగా ఒక డిమాండ్ చేసినంత మాత్రాన నెరవేరేటువంటి పరిస్థితులు లేవిక్కడ. ఎందుకంటే సర్కారుకు ఒక ఎజెండా ఉన్నది. హ్మ్. దాని ప్రకారమే చేస్తారు. ఇయాల మేమనేది గూడా ఏమంటున్నామంటే, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకిచ్చిన మాట ప్రకారము 250 గజాల స్థలాన్ని ఇస్తన్నావు. అది హ్మ్. ఇవ్వు. హ్మ్. 25,000 పింఛన్ ఇస్తన్నావు. అది ఇవ్వు. హ్మ్. ఎందుకు ఇంకా నువ్వు కాలయాపన చేస్తున్నావు? కాబట్టి తొందరలో మేము అన్ని ఉద్యమ సంఘాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినటువంటి అనేక మంది వాళ్ళందరినీ కూడా కూడగట్టి ఒక ఉమ్మడి కార్యాచరణను కూడా చేపడుతున్నాం. అందులో భాగంగా రేపు 28 తారీఖు నాడు ప్రెస్ క్లబ్‌లో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ కూడా ఉంటది. ఆ ఓకే. రోజు అన్ని విద్యార్థి సంఘాలే కావచ్చు, మహిళా సంఘాలే కావచ్చు, అనేక మంది ఉద్యమకారులు వస్తున్నారు ఆడికి. నిజం స్వచ్ఛమైనటువంటి ఉద్యమకారులు. ఉత్త ఉద్యమకారులు కాదు. హ్మ్. హ్మ్. ఆ ఉద్యమంలో చాలా మంది పాల్గొంటున్నారు. ఆ రోజు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక డెడ్‌లైన్ కూడా పెట్టాలనుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా రోజుల నుంచి వాళ్ళిచ్చిన మాట ప్రకారమే సరే ఇంకా కూడా ఓపిక పడుతున్నాం. చివరిగా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఇవాళ తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి అందరు ఉద్యమకారులను కలుపుకొని తొందరలో ఒక ఉద్యమ కార్యాచరణను ఖచ్చితంగా ప్రకటిస్తాం. అందులో మీ మీడియా గూడా మీ వంతు సహకారాన్ని మాకివ్వాలని మేము గూడా తెలియజేస్తూ, నాకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి క్యూ న్యూస్‌కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. థాంక్ యూ అన్న. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు చాలా కృతజ్ఞతలు. సో, చూసిర్రు కదండీ! ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థాంక్ యూ.